సార్, నన్ను సైన్యంలోకి తీసుకోండి. నా ఒంట్లో చాలా శక్తి ఉంది. నేను దేశం కోసం పోరాడాలనుకుంటున్నాను. దేశ శత్రువులను నలిపేయాలనుకుంటున్నాను. నువ్వు మనిషివి కావు, జంతువువి. నిన్ను తీసుకుంటే శత్రువులకు బదులు మా రేషన్ తిని ముగించేస్తావు. వెళ్ళిక్కడి నుంచి. మాకు హీరో కావాలి, జీరో కాదు. అమ్మా, వాళ్ళు నన్ను తీసుకోలేదు. నేను జంతువునని అన్నారు. నేను దేశానికి ఏ పనికి రానని చెప్పారు. నాకు దేశ సేవ చేసే హక్కు లేదా అమ్మా? ఏడవకు నాన్న. దేశ సేవ చేయడానికి యూనిఫామ్ అవసరం లేదు. గుండె ధైర్యం ఉండాలి. నీ మనసు చాలా పెద్దది చూడు. ఒక రోజు నువ్వు దేశం గర్వపడేలా చేస్తావు. తీసుకో నాన్న. ఇది నేను నా సొంత చేతులతో కుట్టాను. ఇది నీ దగ్గర ఉంచుకో. గుర్తుంచుకో, ప్రాణం పోయినా ఈ జెండా గౌరవం పోకూడదు. ఈ రోజు ఈ దేశం నాదవుతుంది. అన్నిటినీ పేల్చేయండి. కమాండర్ను పట్టుకుని తీసుకురండి. వద్దు కబడ్దార్, జెండాను తాకకు. నీ జెండా రోజులు అయిపోయాయి. ఇప్పుడు ఇక్కడ జోకర్ రాజ్యం నడుస్తుంది. మా అమ్మ ఇచ్చిన జెండాను నేను కింద పడనీయను. చావు జంతువా! ఈ రోజు నేను కదలను. నా వెనుక నా దేశం ఉంది. ఫ్రెండ్స్, మీరు లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఈ ఎమోజీని కామెంట్ చేస్తే మీరు ఎగ్జామ్లో పాస్ అయిపోతారు. కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫెయిల్ అయిపోతారు. దేశం వైపు కన్నెత్తి చూస్తే కళ్ళు పీకేస్తాను. పారిపో సాతాను, ఇక ఎప్పుడూ తిరిగి రాకు. నా దేశం వైపు కన్నెత్తి చూశావు. ఈ రోజుతో నీ పని అయిపోయింది. ఇదిగో తీసుకో. నన్ను క్షమించు తమ్ముడు. నువ్వు జంతువువి కాదు. నువ్వు ఈ దేశం అసలు బిడ్డవు. దేశభక్తి రూపంలో కాదు, రక్తంలో ఉంటుందని నువ్వు నిరూపించావు. అమ్మా, నేను మాట నిలబెట్టుకున్నాను. జెండా గౌరవాన్ని పోనివ్వలేదు. నాకు తెలుసు నాన్న, నువ్వు నా గర్వానివి. నువ్వు దేశ గర్వానివి.